ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు సృష్టిస్తున్న నిర్ణయం ఇది. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 2 కీలక బిల్లులు ఆమోదం పొందాయి. కేవలం 25 నుంచి 24 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఈ బిల్లులు నెగ్గటంతో వెస్ట్ బ్యాంక్ ని తమ భూభాగంలోకి తీసుకునేందుకు ఇజ్రాయెల్ కి మార్గం సుగమమైంది. ఇజ్రాయెల్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ప్రముఖ టైమ్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వెస్ట్ బ్యాంక్ ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే వాషింగ్టన్ నుంచి మా మద్దతు మొత్తాన్ని కోల్పోతారు అని ఇజ్రాయెల్ ని సూటిగా హెచ్చరించారు. గాజా శాంతి ఒప్పందం సందర్భంగా అరబ్ దేశాలకు తాను హామీ ఇచ్చానని, ఇలాంటి టైంలో ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ ని స్వాధీనం చేసుకుంటే తాను ఇచ్చిన హామీలను ఉల్లంఘించడమే అవుతుందని ట్రంప్ క్లియర్ చేశారు. ఈ చర్యను తాను ఆమోదించబోనని, తన మాటను తప్పనని తేల్చి చెప్పారు. ట్రంప్ మాటే కాదు, ఆయన ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ కూడా తీవ్ర పదజాలం ఉపయోగించారు. తన 3 రోజుల ఇజ్రాయెల్ పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న టైంలో ఈ చర్యను చాలా తెలివి తక్కువ పనిగా అభివర్ణించారు. నేను వ్యక్తిగతంగా అవమానంగా భావిస్తున్నాను అంటూ జేడీ వాన్స్ వ్యాఖ్యానించడం అమెరికా వైఖరిని స్పష్టం చేసింది. మిత్ర దేశం నుంచే ఈ స్థాయిలో హెచ్చరికలు రావడంతో వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ ముందడుగు వేస్తుందా లేక అమెరికా ఒత్తిడికి తలొక్కుతుందా అన్నది ఇప్పుడు మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో బిగ్ క్వశ్చన్.